హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మీ సుధీర్. సో ఈరోజు అందరూ వీకెండ్ ఎపిసోడ్ చూసుంటారు కదండి. వీకెండ్ ఎపిసోడ్ అంటే ఇలా ఉండాలని ఎన్ని రోజుల నుంచి కోరుకుంటున్నానో, ఎన్ని సీజన్స్ నుంచి కోరుకుంటున్నానో మీకు తెలియదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీకెండ్ ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ అంటే ఇందాక జరిగిన ఎపిసోడ్ మీలో ఎంతమందికి నచ్చింది అది కామెంట్ చేయండి. అండ్ నాకైతే మటుకి ఎంత బాగా నచ్చిందో. అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి చాలా క్యూరియాసిటీగా ఉన్నా, ఏం పాయింట్స్ మాట్లాడతారా, ఎవరి గురించి మాట్లాడతారా. ఎందుకంటే మనం ప్రతి వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రతి టాస్క్ గురించి మాట్లాడాము, ప్రతి కెప్టెన్సీ గురించి మాట్లాడాము, వాళ్ళ చేసిన తప్పులన్నిటి గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఇలా చేస్తున్నారని. సో నాగార్జున గారు ఏ పాయింట్ తీస్తారా, ఏ పాయింట్ మీద ఎవరిని అడుగుతారా అని వెయిట్ చేస్తూ ఉన్న నాకు, పర్సనల్గా నాకు అసలు ప్రతి పాయింట్ వావ్ 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 వావ్, ప్రతిదీ అసలు స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ దాకా మేము ఎంత ఎంజాయ్ చేసామంటే ఇంట్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ప్రతి పాయింట్కి క్లాప్స్. మీరు చూస్తుంటే కనుక అక్కడ ఉన్న ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేశారో, ఆడియన్స్ని చూసి కూడా మేము అంత ఎంజాయ్ చేసాం. మేము అక్కడ ఉన్నట్టు, నేనైతే పర్సనల్గా అక్కడ ఉండి అది ఎంజాయ్ చేస్తున్నట్టు, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యానండి. అంత బాగుంది. ఎందుకంటే ఇన్ని సీజన్స్ చూస్తూ ఉన్నాను కదా, ఇన్ని సీజన్స్లో ఎప్పుడు మనం అనుకున్న పాయింట్ కరెక్ట్గా అక్కడ నాగ్ సారు మాట్లాడరు అని నేను అనుకునేవాడిని. కానీ అనుకున్నాను, అలానే జరిగింది. ప్రతి పాయింట్ మాట్లాడడం అంటే ఒక 10 పాయింట్స్ తప్పులు ఉన్న 10 పాయింట్స్లో ఒక 2 పాయింట్స్ మాట్లాడేవాళ్ళు ప్రతి సీజన్. ఈరోజు ఎపిసోడ్లో మటుకి ప్రతి పాయింట్, ప్రతి ఒక్కరి గురించి ప్రతి పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ప్రీవియస్ వీడియోస్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో ప్రతి పాయింట్ మాట్లాడి నాగ్ సార్ అందరినీ అసలు మామూలు ర్యాంప్ కాదండి. అసలు ఇది సూపర్ అంటే సూపర్గా మాట్లాడారు. ఫస్ట్ మన డీమాన్ పవన్ గురించి, అయ్యా నువ్వు కెప్టెన్ అయ్యావు, అసలు నువ్వు కెప్టెన్ అయ్యే అర్హత నీకు ఉందా, అది డిజర్వింగ్గా నువ్వు అని స్టార్ట్ చేశారు. అక్కడ ఒక్కొక్కరు మొన్నేమో మొత్తం ఓనర్స్ అంతా సపోర్ట్ చేశారు. అదే మీరు ఎందుకు ఓనర్స్ అని సపోర్ట్ చేస్తున్నారు అని అడిగినా కూడా ఇప్పటికీ వీడియో చూసి కూడా కాదు డీమన్ పవన్ కరెక్ట్ చేశాడు, రీతు తప్పు చేసింది. కరెక్టే, సంచాలకంగా ఆమె చూసుకోలేదు. ఆమె 360 డిగ్రీస్ తిరగదుగా, పక్కన వాళ్ళు మాట అయినా వినాలిగా. మనం ఆల్రెడీ అనుకుంటానే ఉన్నాం పక్కన వాళ్ళు మాట్లాడనివ్వండి అని. ఈ ఇద్దరు ఇద్దరి గురించి మాట్లాడాలనుకున్నానో వాళ్ళిద్దరి గురించి అయితే మటుకి అబ్బాబ్బాబ్బాబ్బా, నేను అనుకున్నదే. నేను ఏమైతే ఫేస్ టు ఫేస్ మాట్లాడతానో ఒక వ్యక్తితో, అలానే మన కామనర్స్ అందరూ జరిగేది మనం చూసి మాట్లాడితే ఎలా ఉంటుందో అదే విధంగా నాగ్ సార్ అక్కడ నుంచొని వాళ్ళందరిని అంటే అక్కడ ఉన్న ఆడియన్స్, మన కామనర్స్గా వెళ్ళిన ఆడియన్స్ ఉన్నారే బయట, లైవ్ ఆడియన్స్, వాళ్ళు ఎంజాయ్ చేశారండి. ప్రతి దానికి క్లాప్సే. సూపర్ అంటే సూపర్ అండి. అసలు ఈ ఎపిసోడ్ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. అంత బాగుంది ఎపిసోడ్. మీరు ఎవరైనా చూడకపోతే కనుక అర్జెంటుగా చూడండి ఆ ఎపిసోడ్ని. మన ప్రియాను శ్రీజ గారిని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, మాట్లాడేటప్పుడు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడకుండా ఒకేసారి వస్తున్నారు. ఆ విషయంలో అయితే తుత్తు ఎట్లయితే అంటారో అలానే ఉంది. అట్లానే మన సుమన్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి. సుమన్ గారి గురించి బాగా చెప్పారు. సుమన్ గారి గురించి ప్రత్యేక వీడియో చేస్తాను, వెయిట్ చేయండి, త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అట్లానే మన కెప్టెన్సీ అవ్వటానికి కారణమైన రీతు అక్క ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పుట్టిందిలే బుల్బుల్ పిట్ట అనే పాట గుర్తొస్తుంది. తెలుసా అసలు ఎంత ఎంజాయ్ చేశామంటే అది మాటల్లో చెప్పలేంది. అక్కడ జరుగుతున్నది ఎంత ఇరిటేషన్ తెప్పించింది. కాబట్టి మేము అనుకున్న పాయింట్స్ అన్ని మాట్లాడుతున్నారు కాబట్టి అంత హ్యాపీగా ఉన్నాం. అసలు ఈ ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ డబల్ డోస్ ఎంటర్టైన్మెంట్. అండ్ మన వీళ్ళు ఓనర్స్ అందరికీ
కళ్యాణ్ కళ్యాణ్ అసలు ఒప్పుకోడు, ఏది ఒప్పుకోడు అతను. అంత క్లియర్గా అక్కడ పట్టుకున్నట్టు కనిపిస్తా ఉన్నా, అంత క్లియర్గా తనుజ వచ్చి చెప్తున్నా, ఇప్పుడు వీడియోలో చూపించిన అసలు ఒప్పుకోడు. తను చేసింది నేను చేసింది కరెక్ట్, మీరు ఎవరు చెప్పినా నేను విన్నాను, ఈవెన్ నాకు సార్ చెప్పినా నేను విన్నాను అన్న స్టాండ్ తీసుకొని నుంచొని ఉన్నాడు. ఎందుకు అప్పుడు చేసి అప్పుడు ఒప్పుకోనప్పుడు ఇప్పుడు ఒప్పుకుంటే మళ్ళీ నా తప్పు అయింది, నేను ఒకటే స్టాండ్ మీద ఉంటానన్న ఒక ఒక దీంట్లో ఉండిపోయాడు అతను కళ్యాణ్. ప్రియా ఎన్ని ఫౌల్స్ చేసావు ప్రియా గారు, మీరు అసలు ఎన్ని చేశారు. మేము మాట్లాడుతూనే ఉన్నాం, మీకు నెగిటివ్ అయింది అని. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్టయితే ప్రియా మిమ్మల్ని బయటికి పెట్టేవాళ్ళండి. కానీ స్టార్టింగ్లో డబుల్ ఎలిమినేషన్ ఉండదు కాబట్టి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. సో ఆ ఒక్కరెవరో కూడా అందరికీ తెలుసు. అది నెక్స్ట్ ఈరోజు రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు లాస్ట్లీ మళ్ళీ కెప్టెన్సీ తీసేశారు. కెప్టెన్సీ మన డిమాండ్ పవన్కి కెప్టెన్సీ బ్యాచ్ తీసేసుకున్నారు. మళ్ళీ లాస్ట్లో ఏం చెప్పారంటే మళ్ళీ గేమ్ పెడతాము, మళ్ళీ 4 సేమ్ టాస్క్ నలుగురికి పెడతాము, అండ్ ఎవరైతే బాగా ఆడి చేస్తారో వాళ్ళే కెప్టెన్ అవుతారు అని చెప్పేసి ఒక చిన్న చెప్పేసి వెళ్ళారు. సంచాలక్ మళ్ళీ రీతొక్కే చెప్పారు, అక్క ఇప్పటికైనా కరెక్ట్ చేయక్క, ఎలా డిమాండ్ పవన్నే లేను గెలిపించేది మాకు తెలుసు, కానీ కొంచెం ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. డిమాండ్ పవన్నే గెలిపిస్తావు, అది అన్డౌటెడ్లీ డిమాండ్ పవనే అవుతాడు కెప్టెన్, మాకు అర్థమవుతుంది అదంతా. కానీ ఏదైనా ఇప్పుడైనా ఫేర్గా ఆడక్క, ఫేర్గా ఆడి గెలిపించుకో. తనకైనా తను చేయకపోయినా తప్పు తను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తను తప్పు చేయకపోయినా నీ వల్ల తన కెప్టెన్సీ బ్యాచ్ పోయింది అందరి ముందు. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ ప్రీవియస్ సీజన్స్లో కూడా మనం చూసాము ఇట్లాంటివి జరగటం. కెప్టెన్సీ బ్యాచ్ కెప్టెన్సీ రివోక్ చేయటము, తర్వాత మళ్ళీ కెప్టెన్సీ ఇవ్వటము. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి మేబీ ఈరోజు ఏమన్నా మళ్ళీ గేమే పెట్టచ్చు, లేదంటే సరే తప్పు ఒప్పుకున్నాడు కదా డిమాండ్ పవన్, తన తప్పు ఏం లేదు కదా, తన తప్పు తను తెలుసుకున్నాడు కాబట్టి సరే మళ్ళీ ఇస్తున్నాము అని చెప్పి మళ్ళీ కెప్టెన్సీ ఇవ్వచ్చు. ఏదైనా జరగచ్చు, చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరిగింది, నాకు సార్ ఏం చెప్తారు, ఎలా ఉంటుంది అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నేనైతే పర్సనల్గా ఎప్పటి నుంచో వాళ్ళని చూసిన కాడి నుంచి, వాళ్ళు చేసే బిహేవియర్, ఓనర్స్ చేసే బిహేవియర్ చూసిన కాడి నుంచి, అబ్బా వీళ్ళు ఒక్కసారి టెనెంట్స్కి వెళ్తే, టెనెంట్స్ ఓనర్స్ అయితే అది చూడాలని ఈ 1 వీక్ నుంచి లిటరల్లీ వెయిటింగ్ నేను. సో ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్లో నాకు సార్ క్లియర్ చేసేసారు, టెనెంట్స్ ఓనర్స్గా అవుతారు, ఓనర్స్ టెనెంట్స్గా అవుతారని. ఇప్పుడు ఉంటుంది మన కామనర్స్కి, అంటే టెనెంట్స్కి. ఇప్పటి నుంచి మనం కూడా కామనర్స్ అని మాట్లాడదు, టెనెంట్స్. వాళ్ళు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అన్నారు, కానీ మనం ఇక్కడ వెబ్సైట్లో మాట్లాడుకునేటప్పుడు టెనెంట్స్ ఎవరు ఓనర్స్ ఎవరు అని మనకు క్లారిటీ లేదు కాబట్టి కామనర్స్ అంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకని నేను కామనర్స్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీక్ రేపు సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఎలిమినేషన్ అయిన తర్వాత ఎవరికి ఏ వర్క్స్ అసైన్ చేస్తారు, ఎవరు ఎలా చేస్తారు, మన మెయిన్ ఆ ప్రియాకి శ్రీజాకి గట్టి వర్క్స్ ఇవ్వండి అబ్బా. అస్సలు ఖాళీ లేకుండా గట్టి వర్క్స్ ఇవ్వాలి. అసలు హౌస్లోకి కూడా ఎంట్రీ అవ్వకుండా చూసుకోండి అని నేను అనుకున్నా. మరి ఏం చేస్తారు ఈ వీక్ అంతా చూద్దాం, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. అసలు ఈ వీక్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందేమో అని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా రేపటి ఎపిసోడ్ గురించి రేపు ఇంకేముంటుందండి, నార్మల్ అన్ని చిన్న టాస్కులు పెడతారు, తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. ఈ రోజు అయితే ఎవరిని సేవ్ కూడా చేయలేదు కాబట్టి మొత్తం అంతా మాట్లాడేశారు కాబట్టి రేపు సేవింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎలిమినేషన్ కూడా రేపే ఉంటుంది కాబట్టి రేపు ఎపిసోడ్ గురించి మనం మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మీలో ఎంతమందికి హ్యాపీనెస్ ఇచ్చింది, ఎంతమందికి ఎంటర్టైన్గా అనిపించింది, ఎంతమందికి ఫన్గా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకోటి, ఈ ఓనర్స్ టెనెంట్స్ కావటం, టెనెంట్స్ ఓనర్స్ కావటం, ఈ కాన్సెప్ట్ అయితే ఇక నేను లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాను. ప్రీవియస్ వీడియోస్లో నాకు చూస్తుంటే కనుక ఇలా మారిస్తే బాగుంటుంది, వీళ్ళు ఇలా అయితే
ఓనర్స్ కనుక టెనెంట్స్ అయినప్పుడు, టెనెంట్స్ ఓనర్స్గా అయినప్పుడు ఈ కామనర్స్ పరిస్థితి ఏంటా అని చెప్పేసి మనం ముందుగానే గెస్ చేసాం. కానీ ఇంత ఫాస్ట్గా రియాక్షన్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ వీళ్ళు ఆ మాట అనగానే నాకేమనిపించిందంటే, మన ఆర్య మూవీలో మీకు గుర్తే ఉండి ఉంటుంది, సునీల్ అంటాడు, సునీల్కి పంచెస్ వేసేటప్పుడు ట్రైన్ రివర్స్ అని అంటాడు. అలా ఉందండి ఇది. ఆ పంచ్ గుర్తొచ్చింది నాకైతే. ఇలా అనగానే నాకు ఆ పంచ్ గుర్తొచ్చింది. సో మీరు అంతా చూశారు కదా, ప్రతి ఒక్కరి గురించి ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది. ఆ మాట్లాడిన నాగ్ సారు స్టేజ్ మీద ఏదైతే మాట్లాడారో అవి కాకుండా ఇంకా అడుగుంటే బాగుండని మీకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలా అడుగుంటే బాగుంటుంది, ఇంకో క్వశ్చన్ అడుగుంటే బాగుంటుంది, ఇంకో క్వశ్చన్ అడుగుంటే బాగుంటుంది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అలా మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం దాని గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.